హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ద టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మే నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. మే నెలలో మరి ఏప్రిల్లో లాంచ్ అయ్యారండి ఎక్కువ మొబైల్స్ లాంచ్ గా, బట్ ఎక్కువ మొబైల్స్ లాంచ్ కాకపోయినా కానీ ఎఫెక్టివ్ మొబైల్స్ లాంచ్ అవుతాయని చెప్పొచ్చు. అంటే లాంచ్ అయ్యే కొన్నైనా కానీ కొన్ని మంచి మొబైల్ లాంచెస్ అయితే మే నెలలో ఉన్నాయని చెప్పాలి. అండ్ ఈ లిస్ట్ లో చెప్పే మొబైల్స్ అన్ని కూడా ఖచ్చితంగా మేలో లాంచ్ అయితే నేను చెప్పలేను. కొన్ని మొబైల్స్ అయితే డేట్ తో సహా కన్ఫర్మ్ అని ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను చెప్తాను. అండ్ కొన్ని మొబైల్స్ అయితే కొన్ని రూమర్స్ ప్రకారం మేలో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. బట్ ఆ రూమర్స్ ప్రకారం వచ్చే మొబైల్స్ ఏదో లాంచ్ అయితే మేలో లాంచ్ అవ్వచ్చు, లేదంటే జూన్ కైనా కానీ వాటి లాంచ్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. అలాంటి మొబైల్స్ అన్నిటి గురించి కూడా చెప్తాను క్లియర్ గా ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ గా మేలో లాంచ్ అవుతాయి అనుకున్న మొబైల్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే మే 2న వివో V30 అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది వివో V30 సిరీస్ లో లోవర్ మోడల్ అనమాట. ఈ మోడల్ ఇది మీకు 30,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో వచ్చింది. 28,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో వచ్చింది. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. డిజైన్ బాగుంటుంది. అండ్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్. ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు, బట్ ప్రైస్ కి తగ్గ స్పెసిఫికేషన్స్ అయితే దీనిలో ఉండవు. ప్రాసెసర్ మీరు అక్కడ చూడొచ్చు, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్. ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ మనం 20,000 రూపాయలు లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు 30,000 రూపాయల దాకా పెడతారు. సో ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అనమాట. దీని లాంచ్ డేట్ వచ్చరికి మే 2 అనమాట. అండ్ దాని తర్వాత మే 14వ తారీఖు గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 8 అయితే వస్తుంది. ఇది గూగుల్ టెన్సర్ G3 చిప్ తోడు వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చరికి చిన్న సైజ్ డిస్ప్లే ఉంటుంది. 6.1 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది. అండ్ పిక్సెల్ కాబట్టి కెమెరాస్ బాగుంటాయి. రూమర్స్ ప్రకారం బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందంట. సెల్ఫీ కెమెరా వచ్చరికి 10.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చరికి జస్ట్ 4500 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ వీళ్ళు బాక్స్ లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మళ్ళీ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. సో ఇది పిక్సెల్ నుంచి మాత్రమే ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఒక చాయిస్ అనమాట. లేదు పిక్సెల్ ఫోన్ అంటే నాకు అంత ఫరక్ పడదు అనుకుంటే ఇది కూడా అంత వాల్యూ ఫోన్ అని ఏం కాదు. టెన్సర్ G3 చిప్స్ అవి వాటిలో ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉంటాయి, హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంతేం బాగుండదు. జస్ట్ కెమెరాస్ కోసం అండ్ పిక్సెల్ UI కోసం తీసుకోవడం అంతే. అండ్ దాని తర్వాత మోటో నుంచి మోటో బడ్జెట్ ఫోన్ మోటో E14 అని చెప్పి ఒక ఫోన్ అయితే తీసుకొని వచ్చింది. ఇది యూనిఎస్ఓసి T606 ప్రాసెసర్ తోడు వస్తుంది. HD+ డిస్ప్లే తోడు వస్తుంది. ఇది మీకు 10,000 రూపాయలు లోపు వచ్చే ఫోన్ అనమాట. మాక్సిమం ప్రైస్ 8,000-9,000 రూపాయలు ఉంటుంది. అందుకే దీనిలో HD డిస్ప్లే ఉంటుంది, 720p డిస్ప్లే ఉంటుంది. సో ఇది మిడ్ వీక్స్ ఆఫ్ మేలో లాంచ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఐక్యూ నుంచి ఐక్యూ బడ్జెట్ ఫోన్ ఐక్యూ Z9X అయితే తీసుకొని రావచ్చు. ఇది లాస్ట్ మంత్ మనకి వివో T3 లాంచ్ చేసిన తర్వాత వివో T3X అని చెప్పి ఒక ఫోన్ లాంచ్ చేశారు కదా. సేమ్ అదే ఫోన్ ని రీబ్రాండ్ చేసి ఐక్యూ Z9X అని తీసుకొని వస్తారు. దీని ప్రైస్ కూడా మాక్సిమం 14,000-15,000 రూపాయలు ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఈ ఫోన్ మాక్సిమం ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్స్ ఆఫ్ మేలో లాంచ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT20 Pro. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ GT10 Pro కి సక్సెసర్ అనమాట. సేమ్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ GT10 Pro లాగే ఇది కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ అనమాట. దీనిలో ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ ఓరియంటెడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈసారి ఈ ఫోన్ లో ఐక్యూ ఫోన్స్ లో లాగా డెడికేటెడ్ గేమింగ్ చిప్ కూడా ఉండిద్దంట. అండ్ డిస్ప్లే వచ్చరికి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా మే మంత్ లో అయితే లాంచ్ చేస్తారు. ప్రైస్ వచ్చరికి అరౌండ్ 20,000 రూపాయలు లేదంటే 21,000 రూపాయల దాకా పెట్టచ్చు. అండ్ దాని తర్వాత సామ్సంగ్ నుంచి 3 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ F55. ఇది లాస్ట్ మంత్ లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ M55 ని రీబ్రాండ్ చేసి ఫ్లిప్కార్ట్ లో F55 అనే పేరుతో తీసుకొని వస్తారు. సేమ్ దీనిలో సామ్సంగ్ గెలాక్సీ M55 లో ఏ స్పెసిఫికేషన్స్ ఉంటాయో సేమ్ దీనిలో కూడా అదే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే M55 తోటి కంపేర్ చేస్తే ఒక్క డిపార్ట్మెంట్ లో మీరు ఒక చేంజ్ నోటీస్ చేయొచ్చు. కోర్ స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ కెమెరా, సేమ్ డిస్ప్లే, సేమ్ బ్యాటరీ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే M55 లో మీకు లెదర్ బ్యాక్ ఉండదు. ఈసారి F55 లో లెదర్ బ్యాక్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది. వేగా లెదర్ బ్యాక్ తోటి F55 అయితే వస్తుంది. అండ్ M55 అమెజాన్ లో ఉంటుంది, F55 ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ప్రైస్ కూడా సేమ్ M55 ఏ ప్రైస్ లో లాంచ్ చేశారు M55 కూడా సేమ్ అదే ప్రైస్ లో లాంచ్ చేస్తారు. అండ్ దీంతో పాటు ఇంకా 2 కొత్త ఫోన్స్ అయితే వస్తాయి, M35 అండ్ F35. ఇవి 2 కూడా సేమ్ మళ్ళీ రీబ్రాండెడ్ ఫోన్స్ అనమాట. M35 అండ్ F35 2 కూడా సేమ్ ఫోన్స్. ఒకటి అమెజాన్ లో వస్తుంది, ఒకటి ఫ్లిప్కార్ట్ లో వస్తుంది. స్పెసిఫికేషన్స్ వచ్చరికి Exynos 1380 ప్రాసెసర్ తోడు వస్తుంది. AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తాయి. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ మ్యాక్రో కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి ఏం తెలియదు. సో ఇవి వీటి రఫ్ స్పెసిఫికేషన్స్ అయితే. వీటి ప్రైస్ వచ్చరికి దాదాపు 20,000-25,000 రూపాయల మధ్యలో పెట్టచ్చు. 2 ఫోన్స్ ని కూడా ఈ మంత్ లో లాంచ్ చేస్తారు. కాకపోతే ఇవి కూడా అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కాదు. సో ఇవి ఇంకా మే మంత్ లో ఎక్కువ లాంచ్ కావడానికి ఛాన్స్ ఉన్న మొబైల్స్ అయితే. అండ్ ఇక మే ఆర్ జూన్ ఈ 2 మంత్స్ లో ఏదో ఒక మంత్స్ లో లాంచ్ కావచ్చు అనే మొబైల్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ పోకో F6. ఈ పోకో F6 మేబీ మేలోనే లాంచ్ కావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోకో F5 కూడా మే మంత్ లో లాంచ్ అయింది. సో పోకో F6 కూడా దాదాపు మే మంత్ లో లాంచ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. 90% మేలో లాంచ్ అవుతుంది. ఒక 10% ఏదైనా లేట్ అయితే జూన్ కి
లాంచ్ ఈవెంట్ అయితే షిఫ్ట్ కావచ్చు. యాజ్ ఆఫ్ నో నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే ఇంకా లాంచ్ డేట్ అయితే ఫిక్స్ కాలేదు. సో ఈ ఫోన్ వచ్చేసరికి అన్ని పోకో ఎఫ్ సిరీస్ ఫోన్ లాగే పర్ఫార్మెన్స్ ప్యాకెట్ ఫోన్ అనమాట. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది అండ్ 6.67 ఇంచ్ OLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LVT600 కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 30 నుంచి 35,000 రూపాయల మధ్యలో పెట్టచ్చు. ఇది దాదాపు iQOO Neo 9 Pro ఉంది కదా, దానికి కాంపిటీషన్ లాగా తీసుకొని వస్తారు. మాక్సిమం మేలో లాంచ్ అయితే ఏదన్నా కొద్దిగా లేట్ అయితే జూన్ వరకు లాంచ్ ఈవెంట్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు. దాని తర్వాత OnePlus Nord 4 అయితే మేలో లాంచ్ కావడానికి అంత ఎక్కువ ఛాన్స్ అయితే లేవు. మాక్సిమం జూన్ కి అయితే దీని లాంచ్ ఈవెంట్ షిఫ్ట్ అవ్వచ్చు. సో మోస్ట్లీ జూన్ నెలలో OnePlus Nord 4 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని స్పెసిఫికేషన్ చూసామంటే దీనిలో Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది అండ్ దీనిలో కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LVT600 సిరీస్ కెమెరా ఉంటుంది అండ్ 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ అయితే మాక్సిమం జూన్ ఫస్ట్ వీక్ ఆర్ మే లాస్ట్ వీక్ లో మనం ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ తోటే రియల్మీ నుంచి కూడా ఫోన్ రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాని పేరు వచ్చేసరికి Realme GT Neo 5 SE. సో పేరే చాలా పొడుగ్గా ఉంది. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇంచుమించుగా OnePlus Nord 4 లాగే ఉంటాయి. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ కెమెరా సెన్సర్ ఉంటుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా సేమ్ అనమాట. 5000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది కూడా మే ఆర్ జూన్ మంత్స్ లో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ నాకు Realme GT సిరీస్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే Realme GT Neo 4 దగ్గర నుంచి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని గత సంవత్సరం నుంచి అప్కమింగ్ మొబైల్స్ వీడియోస్ అన్నిట్లో అందరు చెప్తానే ఉన్నారు. కానీ GT Neo 3T తర్వాత అండ్ GT Neo 3 తర్వాత GT సిరీస్ లో Realme ఇండియాకి ఒక ఫోన్ కూడా తేలేదు. సో ఈ ఫోన్ కూడా వచ్చిందని నాకు నమ్మకం అయితే లేదు. అండ్ దాని తర్వాత iQOO Z9 టర్బో. ఇది చైనాలో iQOO Z9 టర్బోలో లాంచ్ అయింది. ఇండియాకి వచ్చేసరికి iQOO Z9 Pro అనే పేరుతో తీసుకొని వస్తారు. మేలో తీసుకొస్తారంటానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ జూన్ వరకు దీని లాంచ్ ఈవెంట్ అయితే పోస్ట్ పోన్ కావచ్చు. జూన్ లో మనం ఇండియాలో iQOO Z9 Pro అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత Moto H50 Fusion. ఇండియాకి ఇదే Moto H50 Neo లాగా అయితే తీసుకొని వస్తారు. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన Moto H40 Neo కి ఇది సక్సెస్ అనమాట. ఇది బడ్జెట్ లో వస్తుంది. 20,000 రూపాయలు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చింది. Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్, ఇలాంటి స్పెసిఫికేషన్స్ తోటి ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ కూడా మేలో ఖచ్చితంగా లాంచ్ అవుతుందని మనం చెప్పలేం. బట్ జూన్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే లాంచ్ కావచ్చు. సో ఇవి ఓవరాల్ గా మేలో లాంచ్ అవ్వాల్సిన మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో షేర్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.